మహాభారతంలో అర్జునుడు గొప్ప యోధుడు అంటారు. కాని ఒక నిజం చాలామందికి తెలీదు. అర్జునుణ్ణి కూడా ఓడించగల శక్తి ఉన్న యోధుడు. కాని తన జన్మ రహస్యం, సమాజపు అవమానం, విధి మోసం అన్నీ కలిసి అతని జీవితాన్ని మార్చేశాయి. ఆ యోధుడు కర్ణుడు. కుంతీదేవి యువతిలో ఉన్నప్పుడు సూర్యదేవుని వరంతో ఒక శిశువుకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ శరీరంపై సహజ కవచం, కుండలాలతో పుట్టాడు. అతడు దైవపుత్రుడు. కాని సమాజ భయం, అవమానం భయం. ఆమె ఆ శిశువును ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది. విధి అక్కడ మొదలైంది. ఆ బిడ్డను ఒక రథసారథి దంపతులు దత్తత తీసుకున్నారు. అతనికి పేరు పెట్టారు కర్ణుడు. కర్ణుడు చిన్నప్పటినుంచే యుద్ధవిద్యపై ఆసక్తి చూపించాడు. కాని గురువులు అతన్ని తిరస్కరించారు. ఎందుకంటే అతను రాజకుమారుడు కాదు. ప్రతిభ ఉన్నా అవకాశం లేదు. పరశురాముని వద్ద శిక్షణ పొందటానికి కర్ణుడు బ్రాహ్మణుడ్నని అబద్ధం చెప్పాడు. అతను అత్యుత్తమ శిష్యుడయ్యాడు. ఒకరోజు విషపురుగు కరిచినా కూడా గురువు నిద్రలేకుండా ఉండేందుకు కర్ణుడు నొప్పి భరించాడు. అప్పుడు పరశురాముడు నిజం తెలుసుకున్నాడు. కోపంతో శాపమిచ్చాడు. అత్యవసర సమయానికి నీవు నేర్చుకున్న విద్య మరిచిపోతావు. విధి మరో దెబ్బ కొట్టింది. అందరూ అవమానించినప్పుడు ఒక్కడు మాత్రమే కర్ణుణ్ణి గౌరవించాడు. దుర్యోధనుడు గౌరవమిచ్చాడు. ఆ రోజు నుండి కర్ణుడు తన ప్రాణం కూడా దుర్యోధనుడికి అంకితం చేశాడు. యుద్ధానికి ముందు ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి కర్ణుడి సహజ కవచ కుండలాలు అడిగాడు. అవి అతని ప్రాణరక్షణ. కాని కర్ణుడు దానశూరుడు. ఆలోచించకుండా ఇచ్చేశాడు. రక్షణ పోయింది. మహోన్నతత మాత్రం నిల్చింది. కురుక్షేత్రంలో అర్జునుడితో యుద్ధం. రథచక్రం నేలలో ఇరుక్కుంది. శాపం పనిచేసింది. విద్య గుర్తురాలేదు. కర్ణుడు యుద్ధనియమం ప్రకారం ఆపమన్నాడు. కాని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, ఇది యుద్ధం, ఇది విధి. అర్జునుడి బాణం కర్ణుణ్ణి ఛేదించింది. చావుకు ముందు ప్రపంచం తెలుసుకుంది. అతడే కుంతీ కుమారుడు, పాండవుల అన్నయ్య. గెలిచే శక్తి ఉన్న యోధుడు ఓడిపోయిన విధి కథగా మారిపోయాడు. కర్ణుడు మహాభారతపు అత్యంత దురదృష్ట వీరుడు.